నమస్కారం ప్రజలారా. అసలు నిజమైనటువంటి అభివృద్ధి అంటే ఏంది, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అభివృద్ధి జరిగేటప్పుడు ఎటువంటి పనులు జరుగుతూ ఉంటాయి, ఆడ ఎంతమంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు, అసలు అభివృద్ధి అంటే ఏందనేది మనం ఈ వీడియో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నం పోర్ట్ అని చెప్పి మనోడు ఏడాలు లేనిపోయినట్టు అన్నీ తెచ్చి గతంలో మేము చేసినంత అభివృద్ధి మామూలుగా లేదు, మా కథ మా వ్యవహారం అన్నారు. మరి 5 సంవత్సరాల పాటు ఏమి పెరిగి కట్టగట్టినారు ఇక్కడ మచిలీపట్నం పోర్ట్లో. చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వేల సంవత్సరాల బడి ఇది ఒక కళగా మిగిలిపోతుందని మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ విధంగా నీరు గార్చినామనేది దానికి నిదర్శనం. ఇక్కడ జరిగేటువంటి పనులే. ఇప్పుడు ప్రజలారా, ఒకసారి మనం అధికారంలో ఉన్నప్పుడు చేయలేకుండా 5 సంవత్సరాల పాటు ఏం చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ విధంగా శరవేగంగా పనులు జరుగుతున్నాయో చూడండి. మీరు ఇంతకుముందు డ్రోన్లో కూడా చూసుంటారు. ఎంతమంది పని చేస్తున్నారో చూడండి, ఎన్ని మిషన్లు పని చేస్తున్నాయో చూడండి, దీన్ని ఎంత హైట్ లేపినారో చూడండి. గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచో రాళ్ళు తీసుకొచ్చినారు, ఇద్దరు ఉంటారు కదా అబ్బల కొడుకుల, రాళ్ళు తీసుకొని వచ్చి ఆ రాళ్ళు వేసాక బందర్ పోర్ట్ అయిపోయింది, ఇది ఏళ్ళనాటి ఇది కథ అంతాను, బందర్ పోర్ట్ కట్టేసాము, రేపు మొన్నాడు షిప్ వచ్చేది అన్నాడు. ఇప్పుడు ఆడ చూడండి, మీరు ఒకసారి ఆడ చూపి అదో ఆడ చూడండి, అక్కడ పెద్ద పెద్ద షిప్పులు వచ్చి ఆగేదానికి ఏ విధంగా దాని డెప్త్ని ఏ విధంగా లోతు పెంచుతున్నారో ఒకసారి చూడండి. అక్కడ ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయో చూడండి. అక్కడి నుంచి మళ్ళీ పోతే ఆ కార్నర్లో ఇంకొక మిషన్ పనిచేస్తుంది. ఆ డెప్త్ పెంచేదానికే ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మనం 5 సంవత్సరాల పాటు ఏమి పెరిగి కట్టలు కట్టామేడా, ఏం చేసినావు, ఏమి చేసినామని మనకు ఓట్లే వాళ్ళ ప్రజలు. సరే అటైనా సరే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా సిమెంటు ఇసుక అవసరమే కదా. సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళు రోజువారీ కూలీలు చేసుకుంటే తాపీ పనులు చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సిమెంట్ దొరక అని అనుకున్నాం. వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కింది నుంచి పైదాకా కూడా ఆ ఇసుక కొరత, ఇసుక రేట్లు పెంచడం వల్ల ఏ విధంగా పనులు ఆగిపోయినాయో చూడండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయో చూడండి. అంత దూరం కూడా దీన్నంతా కూడా హైట్ లేపుకున్నారు, ఈ పక్కన పెట్టుకున్నారు. మనం ఏం పెట్టినాం, మనం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని రీల్స్ చేసి కొన్ని డ్రోన్ షాట్లు వదిలి దీని ఎక్క అయిపోయింది, ఇంకా ఇంకేం లేదు, ఇంక షిప్ వచ్చి నిలబడితే ఇంకా కంటైనర్ దించడమేనని చెప్పి మనం నమ్మబలికిచ్చినాం. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఓయమ్మ ఎన్ని పోర్టులు చేసినాడు, ఓయమ్మ ఇంత కథ చేసినాడు అని చెప్పినాం. ఆడ తీరా సూచ ఏమున్నాడా, ఏమి లేదు. వచ్చి ఇప్పుడు చూడండి ఏ విధంగా పనులు జరుగుతున్నాయి. 5 సంవత్సరాల పాటు మనం కరెక్ట్గా పని చేసుంటే మనం ఈ కాంట్రాక్టర్లకు మనకు ఇద్దరి మధ్యన ప్రభుత్వం వైపు నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మేము సహకారం అందించాం, మీకు సపోర్ట్ చేస్తాం, మేము తొందరగా పోర్టు పూర్తి చేయండి అని చెప్పుంటే దేనికి ఇంత లేట్ అవుతుంది అనేది నా యొక్క ప్రశ్న. సరే, అందులో భాగంగానే ఈ విధంగా పనులు అయితే చకచకా చేసుకుంటూ పోతున్నారు. ఇవే కాదు, ఇంకా అక్కడ వేర్ హౌస్లు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఏంది వ్యవహారం, ఏ విధంగా పనులు చేస్తున్నారు, ఎంతమంది వర్కర్లు ఉన్నారు, ఎంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మెగా వాళ్ళు తీసుకున్న తర్వాత ప్రభుత్వంతో వాళ్ళు ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఏ విధమైనటువంటి సహకారం అంతుంది, ఆ సహకారంతో ఈ మెగా కంపెనీ కూడా ఏ విధంగా పనులు శరవేగంగా ముందుకు తీసుకోబోతుంది అనేది కూడా మనం ఇంకా ముందుకు పోదాం, ఇంకా చూద్దాం. ఇది డెడ్ ఎండ్ అనమాట, ఇది డెడ్ ఎండ్. ఇక ఇటు మళ్ళీ లేదు. ఇక అక్కడి నుంచి ఇంకా ఇటు మళ్ళీ మనం చూసుకుంటా పోయినట్టయితే మనం ఇంతకు ముందు డ్రోన్ షాట్లు కూడా అదో అట్ట కూడా చూడండి, షిప్పులు వచ్చి ఆగేదానికి చూడండి, ఇటు చూస్తే తెలుస్తుంది. ఇదే మచిలీపట్నం పోర్టులో నిలబడుకొని అడుగుతా ఉన్నా, మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పేరున్నాని శాసనసభ్యుడిగా మంత్రిగా కూడా పనిచేసినాడు. ఇలా ఏమి పెరిగి కట్టాడో ఆలోచించండి ప్రజలారా ఒకసారి. 5 సంవత్సరాల పాటు కరెక్ట్ గా నికార్స్గా ఈ మచిలీపట్నం పోర్టు పనులు జరిగి ఉంటే ఈ రోజు పోర్టు ఓపెన్ అయ్యి ఉండేది కదా. చూడండి ఒకసారి, మీరే చూస్తున్నారు కదా ఏ విధంగా అక్కడ పనులు ఆగిపోయినాయి, ఏ విధంగా పనులు చేపట్టినారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొల్లు రవీంద్ర గారు శాసనసభ్యుడిగా అయినారు, ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన ఏ విధంగా పనులు జరిపిస్తున్నాడు, ఏ విధంగా పనులు శరవేగంగా ముందుకు పోతున్నాయో చూడండి. 5 సంవత్సరాల పాటు మనం ఏం పెరిగి కట్టలు కట్టింది లేకపోగా ఇక అయిపోయిందని చెప్పి యాడ్ నుంచి రాళ్ళు తోలుకొని వచ్చి 4 నీ కొడుకు నువ్వు రీల్స్ చేసుకున్న పాట మచిలీపట్నం పోర్టు పూర్తి అవుతుందా? అదే విధంగా మారుమూలగా ఉండాలి మచిలీపట్నం, మమ్మల్ని ఎవరు దేకర్లే అని మీరు అనుకుంటే కొల్లు రవీంద్ర గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఇదే మచిలీపట్నానికి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, ఏ విధంగా రోడ్లు ఏ విధంగా
బీచ్ ఫెస్టివల్ ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా మచిలీపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేటువంటి దిశగా ముందుకు పోతున్నాడు కొల్లు రవీంద్ర గారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇష్ట ప్రకారం మనం మాట్లాడుతున్నాంలే, మనం చేస్తున్నాంలే అని అంటే ఎవడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. మనం ముఖ్యమంత్రి కాడికి పోయి ఏనాడైనా సరే మా మచిలీపట్నం ప్రాంత ప్రజల ఆశ ఆకాంక్ష ఇది జగనన్న, నువ్వు ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలా, మనం ఈ 5 సంవత్సరాల్లో ఏనాడైనా అడిగిన పాపాన పోయినావా నువ్వు? పోలా. ఎందుకు? మనకేం పని? మనం కావాల్సిన కమిషన్లు వస్తున్నాయి, మనం చేయాల్సినటువంటి డెకాయిట్ పనులన్నీ చేస్తున్నాం అని చెప్పి నీ బాటికి నువ్వు రేషన్ బియ్యం తోలుకుంటా బతికినావు తప్ప ప్రజల గురించి మచిలీపట్నం పోర్టు గురించి ఏనాడు కూడా ఆలోచన చేసిన పాపాన పోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొల్లు రవీంద్ర గారు కూడా శరవేగంగా పనులు చేపడతా ఆయన నియోజకవర్గాన్ని, మచిలీపట్నం ప్రజల ఆశ ఆకాంక్షను కూడా ముందుకు తీసుకుపోయే దిశగా పనిచేస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.